వినాయక నిమజ్జన శోభయాత్రకు సర్వం సిద్ధం చేసినట్లు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. మున్నేరు నది వద్ద అటు ప్రకాష్ నగర్ కాల్వ ఒడ్డు ప్రాంతంలో పెద్ద పెద్ద క్రేన్లను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. విగ్రహాలను నదిలో వేసేటప్పుడు ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి సామాన్య ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటున్న ఏసీపీ శ్రీనివాసులతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో సుమారు 1500 విగ్రహాలను ఏర్పాటు చేసి గణనాథునికి నవరాత్రులు పూజలు అందించారు. ఈరోజు మరికొద్ది గంటల్లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీనిపై ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా విధించారు అనే అంశాలపై ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? ముందుగా ఖమ్మం ప్రజానికానికి మా డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు. మా సిపి గారు ఆదేశాల ప్రకారము ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా వచ్చేటువంటి భక్తులకు కానీ విగ్రహాలు తీసుకొచ్చేటువంటి శోభయాత్రలో వచ్చేటువంటి విగ్రహాలకు కానీ ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా శోభయాత్రకు వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా జడ్పీ సెంటర్కు రీచ్ అయ్యి జడ్పీ సెంటర్ ద్వారా చర్చి కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ రావాల్సి ఉంటుంది. గాంధీ చౌక్ నుంచి బొక్కలగడ్డ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి నిమజ్జనంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చర్చ్ కాంపౌండ్ దగ్గర దిగిన తర్వాత బ్రిడ్జ్ దిగిన తర్వాత ప్రకాష్ నగర్ వైపు కూడా ఒక నిమజ్జనం ప్రదేశం ఏర్పాటు చేయడం జరిగింది. రెండు ఉన్నాయి. ఇప్పుడు బొక్కల దగ్గర ఒక నిమజ్జనం ఒకటి, తర్వాత ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర కూడా నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే మనము రెండు వెహికల్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ టింబర్ డిపో దగ్గరనే పటేల్ టింబర్ డిపో దగ్గర రెండు వెహికల్స్ని కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. అటువైపు వెహికల్ ఇటు వెహికల్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఇబ్బంది జరగకుండా మనకు మన జడ్పీ సెంటర్ నుంచి నెహ్రూ సర్కిల్ వరకు అంటే వయా మయూరి కిన్నెర మయూరి బ్రిడ్జి నుంచి నెహ్రూ సర్కిల్ వరకు కూడా ప్రజలు వచ్చి చూసుకోవడానికి శోభయాత్రను తిలకించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ పరంగా ఒక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నయా బజార్లో స్కూల్లో కాలేజీలో అక్కడ కొన్ని వాళ్ళు వెహికల్స్ పార్కింగ్ చేసుకొని వచ్చేసి ఈ బొక్కలగడ్డ బ్రిడ్జ్ దగ్గర శోభయాత్రను తిలకించే అవకాశం కల్పించాం భక్తులకు సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని నిమజ్జన యాత్ర సజావుగా సాగేలా చూస్తామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్ 6 టీవీ ఖమ్మం. వినాయక నిమజ్జన